హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అస్సలు అడగంటకుండా చేసుకోవచ్చు, అందులో తక్కువ టైం కూడా తీసుకుంటుంది. నేను 1/2 kg చికెన్ శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దీనికి ఒక నిమ్మకాయ ముక్క రసాన్ని పిండుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, పసుపు 1 టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. మనం మ్యారినేట్ ప్రాసెస్ ఎంత త్వరగా చేసుకుంటే చికెన్ బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి మెజర్మెంట్ ఏం అవసరం లేకుండా కొన్ని వాటర్ యాడ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఆప్షనల్. ఇప్పుడు మసాలా దినుసులు, లవంగాలు, సాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు 2 వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలుగా కట్ చేసుకోవాలి. మెంతి కూర అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాజు యాడ్ చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసి మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 కప్ పెరుగు, అలాగే ఒక చిన్న సైజు టమాటోని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. గడ్డ పెరుగు అయితే వాటర్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత విజిల్ పెట్టకుండా మూత పెట్టాలి. కాసేపు అలా ఉడకనివ్వాలి ఆయిల్లో. ఇప్పుడు ఎసరు కోసం 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 చొప్పున వాటర్ మరిగించుకోవాలి. మరుగుతూ ఉండగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్లోకి నానబెట్టుకొని ఉన్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. మనం బియ్యాన్ని యాడ్ చేసుకునేప్పుడు వాటర్ లేకుండా చూసుకోవాలి రైస్లో. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మనం మరిగించి పెట్టుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పుని వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టకూడదు. విజిల్స్ వస్తాయి కానీ లోపట చికెన్ రైస్ ఉడకదు. కాబట్టి 15 నుండి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో రెడీ అయినట్టే. దీన్ని పెరుగుతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్స్ట్రా కర్రీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.